ఓం హ్రీం శ్రీం ఐం ఈం హం శ్రీం హంసః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం ఈం ఈం నమః. ఓం శ్రీచక్రత్రిపురాయై నమః. ఓం ఆమ్నాయ దేవతాభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడిని శివునిగా తీర్చిదిద్దేటువంటి మహాబ్రహ్మాస్త్రం శ్రీచక్రము. శ్రీచక్ర ఆరాధన అంటే సర్వదేవతల ఆరాధనం, సర్వసిద్ధ గురువుల ఆరాధనం. శ్రీచక్రము అని అంటే సముద్రములో సమస్త నదులు దాగి ఉన్నట్లు సర్వదేవతలు శ్రీచక్రములో కొలువై ఉన్నారు. లక్షల కొద్ది యోగిని మాతలు కాదు, 64 కోట్ల యోగిని మాతలు కొలువైన పరంధామం శ్రీచక్రము. ఇటువంటి శ్రీచక్రములోన 9 ఆవరణములలోన విభిన్న దేవతలు, విభిన్న యోగిని మాతలు, విభిన్న గురువులు, విభిన్న నాయకీ దేవతలు, ఈ రకంగా శోభాయమానంగా శోభిస్తుంది శ్రీచక్రము. శ్రీచక్రములో కొలువై ప్రకాశించేటువంటి సర్వోన్నతమైనటువంటి దేవతల గురించి మీరు శ్రవణం చేయబోతున్నారు. ఏ విధంగా అయితే 10 మహావిద్యా దేవతలు ఉన్నారు, అష్టమాతృకా దేవతలు ఉన్నారు, వాళ్ళ విద్యలు ఉన్నాయో, ఆమ్నాయ దేవతల విద్యలు కూడా ఉన్నాయి. ఏ విధంగా అయితే 10 మహావిద్యా దేవతలకు మూలమంత్రాలు ఉన్నాయో, ఆమ్నాయ దేవతలకు కూడా మూలమంత్రాలు ఉన్నాయి. మరి ఎవరి ఆమ్నాయ దేవతలు? వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు చేసేటువంటి పనులు ఏమిటి అనేది తెలుసుకుంటే శ్రీచక్రం ఎంతటి మహోన్నతమైనటువంటి సాధనమో ఉపాసనయో మీకు చక్కగా అర్థమవుతుంది. ఆమ్నాయ అనే పదము సంస్కృత పదం. ఆమ్నాయము అంటే ఏమిటి అంటే సర్వోన్నతము. ఒక దేశం తీసుకున్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు రకరకాలుగా ఉంటారు. అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో విభిన్న నాయకులు ఉంటారు. కానీ సర్వోన్నతమైనటువంటి సుప్రీం నాయకుడు ఒక్కరే ఉంటారు. ఈ విధంగా మీకు శ్రీచక్రములోన సర్వోన్నతమైనటువంటి దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఆమ్నాయ దేవతలు అని అంటే సర్వోన్నతమైనటువంటి దేవతలు, పరమ పవిత్రమైనటువంటి దేవతలు, శాసించేటువంటి దేవతలు, పరిపాలించేటువంటి దేవతలు అని అర్థం. ఆమ్నాయ దేవతల గురించి మనము పరిశీలన చేస్తే, అనేక తంత్ర శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఆమ్నాయ దేవతలు 4 అని కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. 4 కాదు, 5 దేవతలు అని మరికొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఇక 3వ ప్రమాణం ఏమిటి అంటే 6 ఉన్నారు అన్నటువంటి ప్రమాణాలు కూడా ఉన్నాయి. మరి దేనికైనా సశాస్త్రమే ప్రామాణికము. మనము దేన్ని గుడ్డిగా నమ్మకూడదు, అనుసరించకూడదు. ప్రమాణమై ఉండాలి,
సుప్రసిద్ధమై ఉండాలి, సనాతనమై ఉండాలి, పరమ ప్రామాణికమై ఉండాలి. అటువంటి శాస్త్రాలలో రుద్రయామలం, విష్ణుయామలం, బ్రహ్మయామలం, జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము ఇవన్నీ మీకు ప్రామాణికంగా కనపడతాయి. ఇవే కాదు, మరికొన్ని శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఇందులో అద్భుతమైనటువంటి శాస్త్రము, ప్రామాణికమైనటువంటి శాస్త్రము, సనాతనమైనటువంటి శాస్త్రము, జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము ఆమ్నాయ దేవతల గురించి రసవత్తరంగా ప్రబోధం చేస్తుంది. పేర్లోనే ఉంది జ్ఞానార్ణవం అని, అంటే జ్ఞాన సముద్రం. ఇటువంటి జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రకారము అసలు ఎంతమంది ఆమ్నాయ దేవతలు అని అంటే పంచ ఆమ్నాయ దేవతలు అంటుంది జ్ఞానార్ణవ తంత్రం. వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళు ఏ ఆమ్నాయమునకు వాళ్ళు మహారాజ్ని, నాయకురాలు, వాళ్ళ యొక్క మూల మంత్రాలు ఏమిటి, వాళ్ళ యొక్క మూల తత్వం ఏమిటిది అనే విషయాలన్నీ జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం విశిష్టంగా అద్భుతంగా ప్రబోధిస్తుంది. ఆమ్నాయము అని అంటే సర్వోన్నతము, పరమ పవిత్రము అని అన్నారు. ఎందుకు 4 ఆమ్నాయ దేవతల గురించి కొన్ని శాస్త్రాలు చెప్పాయి అని అంటే, మీకు శ్రీచక్రములోన భూపురము ఉన్నది. మరి భూపురానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి అని అంటే 4 ద్వారాలు ఉన్నాయి. అందుకే 4 ఆమ్నాయ దేవతలు అని అంటారు. ఆమ్నాయము అంటే ద్వారము అని కూడా ఒక అర్థం ఉంది. అట్లా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సర్వోన్నతమైనటువంటి ద్వారము, సర్వోన్నతమైనటువంటి క్షేత్రము, సర్వోన్నతమైనటువంటి పాలనం అని అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా మీకు భూపురములో ఉన్న 4 దేవతలు వస్తారు. మొదటి ఆమ్నాయము ఏమిటిది అంటే పూర్వామ్నాయం. తూర్పు నుంచి మొదలు పెట్టుకుంటే పూర్వామ్నాయము, దక్షిణామ్నాయము, పశ్చిమామ్నాయము, ఉత్తరామ్నాయం. ఇక్కడికి మీకు 4 ఆమ్నాయ దేవతలు వచ్చారు. మరి 5వ ఆమ్నాయ దేవత ఎవరండి అని అంటే ఊర్ధ్వామ్నాయ దేవత. చూసారా, రాజకీయ వ్యవస్థలో ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా సర్వోన్నతమో ఊర్ధ్వామ్నాయ దేవత సర్వేశ్వరి, పరాత్పరి అని అంటారు. ఈ రకంగా మీకు జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ అని 5 రకాలుగా ఆమ్నాయ దేవతల గురించి వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరికొన్ని శాస్త్రాలు ఆమ్నాయ దేవత గురించి కూడా చెప్పడం జరిగింది. కానీ మరి వాటికి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్, వివరణ అనేది ప్రామాణికంగా లేదు. ఈ రకంగా జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రకారము మనము తెలుసుకున్నాం ఏమని, పంచామ్నాయ దేవతలు ఉన్నారు అంటే 5 విద్యలు ఉన్నాయి. ఈ 5 విద్యలను తెలుసుకొని సాధన చేస్తే, ఉపాసన చేస్తే సర్వోన్నతమైనటువంటి ఆమ్నాయ దేవతల యొక్క కటాక్షము సంప్రాప్తము అవుతుంది. ఒక్కొక్క ఆమ్నాయ దేవత ఒక్కొక్క సత్ఫలాన్ని ప్రసాదిస్తుంది. అందరూ ఒకే ఫలాన్ని ప్రసాదించవు. విభిన్న ఆమ్నాయ దేవతలు విభిన్న ఫలాలను ప్రసాదిస్తారు. మరి పూర్వామ్నాయ దేవతలు ఏమంటారు అని అంటే
ఉన్మని భైరవి అని అంటారు. దక్షిణాంనాయ దేవతను ఏమంటారు అంటే నిత్య క్లిన్న భైరవి అని అంటారు. చూడండి, మీకు భైరవి మాత యొక్క వైభవం ఇక్కడ తెలుస్తుంది. ఉన్మని భైరవి, నిత్య క్లిన్న భైరవి. ఇక పశ్చిమాంనాయ దేవత ఎవరండి అంటే కుబ్జికా దేవత. కుబ్జికా దేవత అంటే ఇక వెరీ పవర్ఫుల్. మీకు టిబెట్, చైనా, తర్వాత మీకు గోవా ఇటువంటి ప్రాంతాలకు మీరు వెళ్తే గమనిస్తే కుబ్జికా దేవత యొక్క ఆరాధన సుప్రసిద్ధంగా మహోన్నతంగా ఉంటుంది. ఇక ఉత్తరాంనాయ దేవత ఎవరండి అని అంటే మనము ఆరాధించేటువంటి ఉపాసించేటువంటి దశమహావిద్యా దేవతలలో తొలి విద్యా దేవత అయినటువంటి కాళికాదేవి. ఈమెను ఉత్తరాంనాయ దేవత అని అంటారు. ఇక ఊర్ధ్వాంనాయ దేవత ఎవరండి అని అంటే మహాత్రిపుర సుందరి, పరబ్రహ్మ స్వరూపిణి. ఈమెను ఊర్ధ్వాంనాయ దేవత అని అంటారు. సో ఈ క్లాసులో మీరు ఆమ్నాయ దేవతలు అంటే ఎవరు, వాళ్ళ యొక్క శుభ నామాలేంటి చక్కగా తెలుసుకున్నారు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము ఆమ్నాయ దేవతల గురించి ఎలాంటి జ్ఞానాన్ని ప్రసాదించింది, ఆ మూల శ్లోకాలు ఏమిటి, ఒక్కొక్క ఆమ్నాయ దేవత యొక్క విద్య తత్వం ఏమిటిది, ఇవన్నీ కూడా మీకు రేపటి నుంచి చెబుతాను. ఈరోజు మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరిగింది. శ్రీచక్రేశ్వరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వలన మనము ఈ ఆమ్నాయ దేవతల యొక్క శుభనామాలు శ్రీచక్రేశ్వరి సహస్రనామ స్తోత్రంలో మీకు రావడం జరిగింది. మీరిప్పుడు ప్రతిరోజు కుంకుమార్చనము సహస్రనామ పఠనం చేస్తున్నారు కాబట్టి ఈ పేర్లన్నీ మీకు వస్తాయి. పూర్వాంనాయ దేవత, దక్షిణాంనాయ దేవత, పశ్చిమాంనాయ దేవత, ఉత్తరాంనాయ దేవత, ఊర్ధ్వాంనాయ దేవత అని మీకు ఇవన్నీ ఒక శ్లోకంలో వస్తాయి. ఎందుకంటే ఈ దేవతలందరినీ నేను ఒక శ్లోకములో నిక్షిప్తము చేశాను. ఏ దిక్కు ఆ యొక్క శుభనామం ఏమిటిది, ఇవన్నీ స్తోత్రంలో నిక్షిప్తం చేయడం జరిగింది. మరి అంతేనా, మనము ఈ దేవతల యొక్క శుభనామాలపై శ్రీచక్రాలను కూడా ప్రతిష్టాపనం చేశాం. మరి భాగ్యం ఏ దాతలకు లభించిందో వాళ్ళు ధన్యులైనారు, శాశ్వత కీర్తిమంతులు అయ్యారు. ఎందుకంటే శ్రీచక్రములో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విశిష్టమైనటువంటి ప్రభావము, వైభవము, ఫలము ఇవన్నీ దాగి ఉంటాయి. మీరు ఒక్కొక్క దేవత గురించి శ్రవణం చేస్తున్నప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. చూడండి, ఒకవైపు మనము వీళ్ళ శుభనామాలపై శ్రీచక్రాన్ని ప్రతిష్టాపనం చేస్తే, ఇక రేపు శివరాత్రి ఉపాసనలో భాగంగా మనము నలుగురు ఆమ్నాయ దేవతల గురించి మనం ప్రతిష్టాపనం చేయబోతున్నాం. మరి ఊర్ధ్వామ్నాయ దేవత ఆమె ఎక్కడుంటది అంటే ఆకాశంలో ఉంటది. మనము భూమి మీదనే సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇక ఆకాశంలో ఏం చేస్తాం డైలీ. అందువల్ల నలుగురు ఆమ్నాయ దేవతలు శ్రీచక్ర మహా ఆలయములో మీరు గమనిస్తే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క వేదిక ఏర్పాటు చేయబడి ఉంది. ఈశాన్యములో ఒక గట్టు,
ఆగ్నేయములో ఒక వేదిక, నైరుతిలో ఒక వేదిక, తర్వాత వాయువ్యంలో ఒక వేదిక. వాళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉండి శాస్త్రం ఏమి చెప్పిందో ఆ దిక్కును చూస్తూ శ్రీచక్రాన్ని వాళ్ళు వీక్షించడం జరుగుతుంది. అంటే ఒక మాటలు చెప్పాలంటే నలుగురు ఆమ్నాయ దేవతలు ఊర్ధ్వామ్నాయ దేవత అయినటువంటి శ్రీచక్రేశ్వరిని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. శ్రీచక్రేశ్వరి అమ్మ కరుణా కటాక్షాల వలన, బాలాత్రిపుర సుందరి అనుగ్రహం వలన ఈ యొక్క వేదికల నిర్మాణాలు కూడా పూర్తయిపోయినాయి. ఇంకా శివరాత్రికి అమ్మవారు రావడము, ఆశీనులు కావడం, ప్రతిష్ఠించబడడం. ఈ రకంగా ఎవరైతే శివరాత్రి ఉపాసనలో విగ్రహదాతలుగా పాల్గొంటున్నారో 27 విగ్రహాలకు దాతగా అయ్యేటువంటి అవకాశం మీకు ఉంది అని చెప్పాను. ఆ 27లో నలుగురు ఆమ్నాయ దేవతలు. కాబట్టి మీ శక్తి అనుసారం మీరు దాతలు గండి, అపార పుణ్యాన్ని సొంతం చేసుకోండి, ఆమ్నాయ దేవతల యొక్క కటాక్షాన్ని పొందండి. లేదు మీకు శక్తి లేనప్పుడు మీకు ఇష్టం వచ్చిన ఆమ్నాయ దేవతను మీరు ఎన్నుకోవచ్చును, చక్కగా దాత కావచ్చు. విగ్రహమూర్తులందరూ కూడా శాస్త్రం ఏమి చెప్పిందో ఆ ప్రకారము విగ్రహమూర్తులందరూ 90% తయారైపోయినారు. మన ప్రోగ్రాం పోస్ట్పోన్ కావడం వలన మీరు ఇప్పుడే హడావిడి పడకండి, నెమ్మదిగా చేయండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా నార్త్ ఇండియాలోన 7 అడుగుల ఆమ్నాయ దేవతలు సిద్ధంగా ఉన్నారు ఇంకా రావడానికి, 10% పూర్తి చేసుకొని. మరి నలుగురు ఆమ్నాయ దేవతలు కూడా ఏ స్టోన్లో ఉంటారు అని అంటే బ్లాక్ స్టోన్లో ఉంటారు. ఎందుకు నేను బ్లాక్ స్టోన్ నిర్ణయించాను అని అంటే వీళ్ళందరి మీద కూడా మనం కుంకుమ సమర్పణ చేయాలి. శ్రీచక్రేశ్వరి మీద ఎలా అయితే కుంకుమ సమర్పణ చేస్తామో వీళ్ళ మీద కూడా సమర్పణ చేయాలి. కుంకుమ సమర్పణ చేయాలి అనుకున్నప్పుడు బెస్ట్ మెటల్ ఏంటంటే బ్లాక్. అదే వైట్ అనుకోండి కొన్నాళ్ళకు విగ్రహం పాడైపోతుంది. అందుకని బ్లాక్ స్టోన్లో చేయించడం జరిగింది. జ్ఞానార్ణవ శాస్త్రం ఎలాంటి వర్ణన చెప్పిందో అలాంటి వర్ణన, అలాంటి ఆయుధములు, అలాంటి స్వరూపము, అలాంటి వర్ణము. అంటే ఒక్కొక్క ఆమ్నాయ దేవతకు ఒక్కొక్క కలర్ ఉంటుంది. శాస్త్రం ఏమి చెప్పిందో ఆ కలర్ను కూడా ఆ విధంగా శోభాయమానంగా మనము చేస్తూ పెయింటింగ్తో సహా ఆమ్నాయ దేవతలు రమణేశ్వరానికి వస్తారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఆమ్నాయ దేవతల గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు. శివరాత్రి కల్లా ఆమ్నాయ దేవతలు రమణేశ్వరానికి వచ్చి కొలువై ఉంటారు. మనకు ప్రసాదించాల్సినటువంటి సత్ఫలములు వాళ్ళు ప్రసాదిస్తారు. ఇక ఆమ్నాయ దేవతల గురించి జ్ఞానాత్మ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి జ్ఞానామృతాన్ని ఇక మీకు రేపటి నుంచి శ్లోక సమన్వయంతో చెబుతారు. శాస్త్రం ఎలాంటి శ్లోకాన్ని చెప్పిందో ఆ శ్లోకం ద్వారా మీకు వివరిస్తారు. దీంతో మీకు శాస్త్రీయమైనటువంటి ప్రామాణికమైనటువంటి సత్య జ్ఞానము మీరు సొంతం చేసుకుంటారు.